హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి మిఠాయి చేస్తున్నానండి. ఈ కొబ్బరి మిఠాయి తీతీగా భలే రుచిగా ఉంటుందండి. పిల్లలకైతే భలే నచ్చేస్తుంది. పాకం కరెక్ట్గా చేయడం వస్తే చాలండి, ఈ కొబ్బరి మిఠాయి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ కొబ్బరి మిఠాయిని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని 1 టీ స్పూన్ నెయ్యి లేదా నూనె వేసుకుని ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి. ఈ ప్లేట్ని ఒక ప్రక్కగా ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. మనం ముందుగా కొబ్బరికాయని ఇలా పలుచగా పొడవుగా కట్ చేసుకోవాలి. కొబ్బరికాయ కొంచెం ముదురుగా ఉన్నది తీసుకోండి, అప్పుడే ఈ స్వీట్ చేయడానికి బాగుంటుంది. ఇవి 2 కప్పుల వరకు తీసుకున్నాను. ఈ నేతిలో కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. వీటిని మనం కలుపుతూ 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసేటప్పుడు కలుపుతూనే ఉండాలండి. కొబ్బరి ముక్కలు బాగా ఫ్రై అయ్యి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని 1.5 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. దీనిలో 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని గరిటతో కలుపుతూ కొబ్బరి ముక్కల్ని ఉడికించుకోవాలి. నేను 2 కప్పుల కొబ్బరి ముక్కలకి 1.5 కప్పు షుగర్ వేసానండి. కొబ్బరి మిఠాయి తినేటప్పుడు కొబ్బరి ఎక్కువగా వస్తూ ఉంటే బాగుంటుంది. మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారైతే 2 కప్పుల కొబ్బరి ముక్కలకి 2 కప్పుల షుగర్ వేసుకోవచ్చండి. షుగర్ కరిగి పాకంలో కొబ్బరి ముక్కలు బాగా ఉడుకుతాయండి. దీనిలో 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ పాకంలో కలిసేలా బాగా కలుపుకోవాలి. పాకం బాగా చిక్కబడిందండి. ఇప్పుడు నురుగులా కూడా ఫామ్ అయింది. ఇప్పుడు మనం పాకాన్ని చెక్ చేసుకుందాం. ఒక గిన్నెలో చల్లని నీళ్లు వేసుకుని ఈ పాకాన్ని దానిలో వేసుకోవాలి. పాకాన్ని మనం వేళ్లతో పట్టి చూస్తే పాకం మనకి ఉండలా తయారవ్వాలండి. చూడండి, పాకం ఉండలా తయారైంది అంటే మనకి పాకం కరెక్ట్గా తయారైందని అర్థం చేసుకోవాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ కొబ్బరి మిశ్రమాన్ని ముందుగా మనం ఆయిల్ అప్లై చేసి ఉంచిన ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్ అంతా కొబ్బరి మిఠాయిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ మిఠాయి పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్ అంచులను ప్రెస్ చేస్తే కొబ్బరి మిఠాయి ఈజీగా ప్లేట్ నుండి ఊడి వచ్చేస్తుందండి. చూడండి, కొబ్బరి మిఠాయి ఎంత బాగా వచ్చిందో. చాలా రుచిగా ఉంటుందండి. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకుని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో ఉంచుకున్నామంటే ఒక వారం రోజుల పాటు తినొచ్చు. మా ఇంట్లో అయితే ఈ కొబ్బరి మిఠాయి చేసిన ఫస్ట్ డేనే ఖాళీ చేసిస్తారండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.